హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు సాటర్డే. చాలా పనులున్నాయి ఈరోజు. గ్రాస్ కట్ చేయాలి బయట ఇంటి ముందర. కుక్కీకి స్నానం చేపియాలి. అండ్ ఈరోజు ఒక ఇండియన్ స్టాండప్ కమెడియన్‌ది లైవ్ షో ఉంది. అతను యూఎస్ టూర్ చేస్తున్నాడు. ఈవినింగ్ 5:30కి బుక్ చేసుకున్నాము. ఫస్ట్ స్టాండప్ కామెడీ షో లైవ్‌గా చూడడము. సో, కొంచెం ఎక్సైటెడ్ ఉంది. ఓకే మా స్లో కమ్ దిస్ సైడ్. కుక్కీని అక్కడ సెటిల్ చేశాను. సో దట్ గ్రాస్ కట్ చేస్తుంటే చూస్తుంటదని. కొంచెం దానికి కూడా టైమ్ పాస్ అయితది గదా! మేము ఆల్మోస్ట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసాం. గడ్డి పెరిగినప్పుడు అది బయటికెళ్తే దానికి ర్యాషెస్ రావడం స్టార్ట్ అయితాయి. మళ్ళీ గడ్డి కట్ చేసాక మొత్తం స్లోగా తగ్గిపోతదనమాట. సో అందుకని పెరిగినప్పుడల్లా మళ్ళీ కట్ చేస్తుంటాం. ఇట్లా పెరిగిపోయింది మొత్తము. గ్రాస్ కటింగ్ అయిపోయింది ఇప్పుడే. నెక్స్ట్ కుక్కీకి డీషెడ్డింగ్ టైమ్. ఇది అయిపోతానే నెయిల్స్ కట్ చేసి నెక్స్ట్ స్నానం చేపియాలి. ఫస్ట్ హాఫ్‌లో అనుకున్న 2 పనులు అయిపోయినాయి. ఇంకా స్టాండప్ కామెడీ షోకి బయలుదేరిపోయాము. అయిపోయింది షో. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత మంచిగా నవ్వుకున్నాము. ఆకలైతుంది. ఎప్పుడు బయటకొచ్చినా ఎయిదర్ అండనో అంతే. అదొకటే మేము వెళ్ళేది ఇండియన్ రెస్టారెంట్స్. ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం వెజ్ ఆప్షన్స్ చూస్తున్నాం. తాయా? యాహ్! ఇటాలియన్ తినాలని చెప్పేసి వెతికితే ఈ రెస్టారెంట్ దొరికింది. ఎప్పటినుంచో బ్రిక్ ఓవెన్ పిజ్జా ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో దగ్గరలో ఉండేసరికి ఇంకా అది పిక్ చేసుకున్నాం. రాగానే ఈ బ్రెడ్ ఇచ్చారు. వచ్చేసింది మన బ్రిక్ ఓవెన్ పిజ్జా. బాగుంది. అండ్ ఎండింగ్ విత్ తిరమిసు. The next morning. బాగుంది బ్రో. అందులో బ్రిక్ ఓవెన్ పిజ్జా జియార్డినో అని ఫేర్ ఫ్యాక్స్‌లో రెస్టారెంట్ ఉంటుంది. ఫుల్ నిద్ర వచ్చింది. మేఘనాకి ఇచ్చా డ్రైవింగ్. ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. ఇక్కడ మన కమ్యూనిటీ పక్కన గ్రౌండ్ ఉంటుంది. అక్కడ అందరూ క్రికెట్ ఆడుతున్నారు. సో అక్కడికి వెళ్తున్నాం. కాసేపు అలా నిన్న దీన్ని కరిగించి. అదే గ్రౌండ్ ఇంటి పక్కనే ఉంటుంది. అయిపోయింది క్రికెట్. 2 మ్యాచ్లు ఆడాము. ఇంకా నెక్స్ట్ ఈ పని ఉంది. కాదు, అన్నీ ఒకేసారి తీసుకునే ముందు నోట్ చేసుకోండి ఏదేదని తెలియాలి కదా. వచ్చిన 2 నిమిషాల్లో తోవి పెట్టింది కల్ప్రిట్. కుక్కీలు స్టే మట్టి ఎంత పూసుకొని నిన్ననే కదా స్నానం చేయించింది మడ్డీ ఫెలో. ఇదంతా ద డెస్ట్రాయర్. ఆ లోపల ఫెన్స్లో కట్టేసా. ఊరికే ఇవన్నీ తీసుకొని వస్తుంది. అవన్నీ చెట్లన్నీ ఈ ప్లాస్టిక్ కప్లో పెట్టామా, అవి తీసుకొని వస్తుంది. అందుకే అందులో పెట్టేశా. నాకు ఇట్లా చెట్లు నాటుతుంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా ఊరికి వెళ్ళినప్పుడు కోడూరికి, అక్కడ అరుగుల మీద ఇట్లా మట్టి అంతా పోసింటారు. కొంచెం ఇలాగే ఉంటుంది అనమాట. ఒక చెట్టు తీసుకొని వచ్చి పొద్దున్న పొలంకి వెళ్ళిపోతాం అనమాట, ఊరికి చూడడానికి. అట్లా మా పెద్దనాన్న వాళ్ళతో డాడీ వాళ్ళతో చెట్లు తీసుకొని వచ్చి, ఏ చెట్టు కూడా తెలియదు. వాళ్ళు చేస్తున్నారు కదా, చెట్లు నాటున్నారు కదా, మనము ఇక్కడ నాటుదాము, నెక్స్ట్ టైం సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు పెద్దగా అవుతుంది అని అనుకునేది. అది సేమ్ నాటిన వెంటనే ఇలాగ అయిపోయేది అనమాట. మెల్లమెల్లగా తెలుసుకుని, ఓకే దానికి మట్టి మంచిగా ఉండాలి, ఎరువు ఉండాలి, అట్లా. అది గుర్తొస్తుంది నాకైతే. మనకు చిన్న చిన్న స్టిక్స్ కావాలి. ఇలాంటివి మొక్కలు పడిపోతున్నాయి. సో వాటికి సపోర్ట్గా
ఇదిగో ఇలాంటి చిన్న చిన్న స్టిక్స్ కావాలి. మొరింగా చిన్న దాంట్లో ఉంటుందా? ఇక్కడ ఉంది ఒకటి మొరింగా. యా చాలే పక్కన పెట్టి. బయోడిగ్రేడబుల్ కదా. ఏదా కప్ప అట్లా పెట్టేస్తావా? సపోర్ట్ తెచ్చేదా? ఒకటి కావాలి. ఏ బాబు నువ్వే నువ్వే నీకే చెప్తున్నా, నీకే లే పరిగెత్తు. పెరుగు 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 పెరగాలి. ఇవన్నీ చెరీ టమాటానా? ఈ బుజ్జిది బంతి పువ్వు. ఇవి సొరకాయ, ఆల్ సొరకాయ. ఇవి 2 బీరకాయ. అందుకే నా సిగ్గర. మెల్లగా మెల్లగా. అవి అవి బెండకాయ. ఇవి ఇవి ఇవన్నీ బెండకాయ. ఓకే ఇవన్నీ బెండకాయ. ఇది చిక్కుడుకాయ. యూ స్పోక్ వెరీ హై అబౌట్ దిస్ చెట్టురా. ఇవన్నీ దోసకాయ. మెయిన్ మొరింగా మునక్కాయ చెట్టు. ఎట్లా కలిసిపోయిందిరా ఇది. ఇది పిచ్చి చెట్టు అనుకొని పిచ్చి చెట్టు. పిచ్చి చెట్టు అనుకొని పీకేసావు అనుకో, నీకు నెక్స్ట్ మీల్ ఉండదు. వార్నింగ్. డన్. చెప్పు. La tierra para suelos y nacijos elevados. para అంటే ఫర్, కాన్ అంటే విత్ కంపోస్ట్, కంపోస్ట్ ఆర్గానిక్ కంపోస్ట్. చాయిస్ డే మిరాకిల్ గ్రో అంటే ఆర్గానిక్ చాయిస్ మిరాకిల్ గ్రో. మిరాకిల్ గ్రో భలే చదివా బ్రో. లాస్ట్ లో మిరాకిల్ ఎట్లా అనువాదించా బ్రో? ఎలాబొరేట్ కాన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఎస్తే అంటే దిస్ ఇది తెలీదు. కాన్ మళ్ళీ విత్ ఇంగ్రీడియంట్స్. మాస్ అంటే మళ్ళీ మోర్. బ్రో నువ్వు నిజం చెప్పు, నువ్వు వీసా మీద వచ్చావా గోడదకు వచ్చావా? గ్రో బిగ్గర్. ఇగో కొన్ని బాగానే అర్థం అవుతున్నాయి. వాటర్కి ఇక్కడ వేరేది ఇచ్చాడండి ఆగ్వా. అయితే ఇక్కడ వాటర్ అంటే ఏదో రిగ్వేనో ఏదో ఉంది, రిగువే అనేది ఉంది. యాక్చువల్లీ ఇట్స్ ఆగ్వా నేను చదువుకున్న దాని ప్రకారం. అంటే నువ్వు చదువుకునే తప్ప వీడు రాసిన తప్ప? రెండు కరెక్టే. లైక్ దేర్ ఆర్ మెనీ పర్యాయ పదాస్. much later. డిన్నర్ అయిపోయాక టీవీ చూస్తుంటే కుక్కీ వచ్చి మా ముగ్గురిని కళ్ళు పెట్టి చూస్తుంది. ఒక రకమైన ఏమంటారు సౌండ్ చేస్తుంది, మూలుతుంది. అంటే రోజు వాకింగ్ తీసుకొస్తాం ఈ టైము, దానికి అది వెళ్ళాలన్నదని అర్థమైంది. లీజ్ తీయగానే దాని ఆనందం చూడాలి. ఇంకా కుక్కీని తీసుకొని బయటకు వచ్చాము. ఎవరా కుక్కీ అరిచేది? ఏదో డాగ్ సౌండ్ వినపడింది, అయిపోయింది. ఇది మనల్ని వాకింగ్ తీసుకెళ్తుంది, మనం దీన్ని తీసుకెళ్ళట్లేదు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ. ఫుల్ నిద్ర వచ్చింది. గోక్కుంటావు పైకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది చెయ్యి అక్కడికి? ఇవన్నీ పెడతా నేను. ఎడిటర్ నేను నాకు ఇష్టం వచ్చింది పెడతా.